పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. భువన మోహన కృష్ణమూర్తివి నీవేని ఆలీలలిచ్చటన్ ఆడవలదే, బల సముజ్వల కామ పాలుడవీవేని దీపించి ఆబల్మి చూపవలదే, వీర నృసింహావతారుడవీవేని తత్తేజమింతైన దాల్పవలదే, సత్య విక్రమ రామచంద్రుడవీవేని ఆ పౌరుషముకింత చూపవలదే, ఎంచ దేవర దైవమో ఈవే కాని చూపరకు నీదు మహిమను చూపవలదే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, భువన మోహనుడవైన కృష్ణమూర్తివి నీవే అయితే ఆ లీలా విలాసాలను ఇక్కడ ఈ క్షేత్రంలో చూపవద్దా? అత్యంత బలశాలి ఆ బలరాముడవు నీవే అయితే ఆ బలాన్ని ఇక్కడ ప్రదర్శించవద్దా? నరసింహమూర్తివి నీవే అయితే ఆ తేజస్సును ఇక్కడ చూపవద్దా? శౌర్య పరాక్రమశాలి ఆ రామచంద్రుడవు నీవే అయితే ఆ పౌరుషం కొంతైనా ఇక్కడ చూపవద్దా? దేవరవో దేవుడవో ఎవరైనా నీవే అనుకో, కానీ నీ మహిమ ఏదో ఇక్కడ ప్రదర్శించాలి కదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. ఆలకా పరివాడవనక నిన్నఖిల వేదాంత మార్గ విహారి వందునేమి, హలము బట్టిన వాడవనక నిన్ బహువిధాజాండ నిర్వాహుడ వందునేమి, అల్ల సారథి వాడవనక నిన్ను సమస్త శాస్త్ర ప్రపూర్ణుడ వందునేమి, అడవి ద్రిమ్మరు వాడవనక నిన్ సకల లోకాపన్నివారుడ వందునేమి, పుడమి నీదగు కొంచెపు నడతలించక అభినుతింతునే లోకైక విభుడవనుచు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ చేతలను బట్టి నిన్ను ఆలకాపరి అనక వేదాలలో స్తుతింపబడినవాడని ఎలా అంటాను? నాగలి పట్టినవాడనే అంటాను తప్ప సకల బ్రహ్మాండాన్ని నిర్వహించేవాడని అంటానా ఏమి? రథసారథి అనే అంటాను గాని సకల శాస్త్ర నిష్ణాతుడవని అంటానా? అడవిలో తిరుగాడేవాడనే అంటాను తప్ప సకల లోకాలలోని వారి కష్టాలను తీర్చేవాడని ఎందుకంటాను? ఎలా అంటాను? మరి నీ నడత అంతా అలాగే ఉంది కదా. అయినప్పుడు నిన్ను లోకాలనేలే ఏకైక నాయకుడవని ఎలా అనేది? నీవే చెప్పు. అలా అనాలంటే దానికి నిదర్శనమైన పనులు చేయాలి కదా.
అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. మామ ఇంటికి బోవ మంచి తీర్థము పుట్టదతడంత కారువాడతడే సుమ్ము పునుక కంచము తోలు పుట్టంబు గల మిత్రుడెందు నన్నము బెట్టు ఏమి గప్పు మాట మాత్రం వైన మగువ నోరాపదు కుడువ బెట్టునే తల కొట్ల మారి అన్నది మేషాండమున్నది చేదొక్క తొర్రిగొడ్డు అది నీకు తోలునేమి ఎవ్వరింటికి పోయిననేమి ఫలము ఉన్నచో నుండి సిరుల పెంపొందుమయ్యా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం గలవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి, కోరి కోరి మీ మామగారి ఇంటికి వెళ్ళావే అనుకో, అక్కడ నీకు తాగడానికి మంచినీళ్ళు కూడా పుట్టవు గదా. ఎందుకంటావా? ఆయన సముద్రుడు గదా, అక్కడ అంతా ఉప్పు నీరే. ఇక నీ మిత్రుడున్నాడు గదా శివయ్య, ఆయన తినేదే కపాలంలో, కట్టేదేమో తోలు. నీకు ఎందులో పెడతాడు? కట్టుకోవడానికి ఏమిస్తాడు? ఇక నీ కోడలు సరస్వతీదేవి ఉంది గదా, ఆమెకు క్షణం కూడా నోరు మూతపడదు. ఎప్పుడు ఏమంటుందో అలాంటి ఆ గయ్యాలి దాని మగడు నీ కొడుకు. ఇక అతను నీకు పెట్టేదేముంది? ఇక నీ అన్న ఇంద్రుడు, ఆయన గారివి మేషాండాలు. ఆయనకున్నదే ఒక్క కామధేనువు, దానిని నీకు ఇవ్వలేడు గదా. కాబట్టి ఎవరి ఇంటికి వెళ్ళినా ఏమీ ఫలితం లేదు. ఉన్న చోటనే అంటే ఇక్కడే శ్రీకాకుళంలోనే ఉండి సంపదతో పెంపొందడం మంచిదయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. దుర్జన భంజనోద్యుక్త సుదర్శనధారివే నీవు యథార్థముగను శాత్రవ భయద నిస్వన పాంచజన్య భూషిత కరాంబుజుడవే సిద్ధముగను మత్తారి భేదనాయత్త కౌమోదకి నిజకర భరితమే నిశ్చయముగా ఘోర విద్విడ్రక్త ధారార్ద్రనందక సంధాన పాణివే సత్యముగను సన్నుతామోఘ బాణైక శాంగ చక్రశయుడవే నమ్మవచ్చునే స్వామి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నిజంగా నీవు దుర్జనులను శిక్షించే సుదర్శన చక్రాన్ని ధరించిన వాడవేనా? శత్రుకోటిని భయభ్రాంతులను గావించే ధ్వనిని పుట్టించగల శంఖధారివేనా? వైరి వర్గాన్ని మోదే కౌమోదకి గదను చేతిలో ధరించిన వాడవేనా? భయంకరులైన శత్రువులను రక్తధారలచే ముంచెత్తే నందక ఖడ్గం ధరించిన వాడవేనా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఆయుధాలన్నీ శ్రీ మహావిష్ణు స్వామివి గదా. ఇక్కడ ఆంధ్రనాయక స్వామిగా వెలసిన నీవు ఆ శ్రీమన్నారాయణమూర్తివే అయితే అంత సమర్థుడవైన నీవు మరి ఇక్కడ ఇలా ఉన్నావేమి? ఇక్కడ పూజలు లేవు, పురస్కారాలు లేవు, ఆలయము కూడా శిథిలమైనది. అందుకే అంటున్నాను అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. ఇల్లు రత్నాకరం బెన్నాళ్లకును చాలు జీవనం బొరులయా చింపవలినే ఇంట మహాలక్ష్మి ఎప్పుడు తాండవం బొనరించునొకడు నీ కొసగవలినే స్థిరతలోన నిక్షేపించు ధనమునెంచగరానిదొకరి చేజాపవలినే పంట పైరుల కాపు కంటగాయుచునుండు కోరిక పెర సొమ్ము కొనగవలెనే ధాత్రి నెవరి రక్షింపదలచినావో కోరు వారలచే పూజగొందు వింతే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ ఉనికి పట్టు సముద్రం, అది రత్నాలకు నిలయం. అట్లాంటప్పుడు ఇతరులను యాచింపవలసిన పనేముంది? మహాలక్ష్మి నీ ఇల్లాలు. అలాంటప్పుడు ఒకరు నీకివ్వాల్సిన అవసరం ఏముంది? నీ సంపద ఒక నిక్షేపం, అది లెక్కకు అందేది కాదు. అలాంటప్పుడు సంపద కొరకు ఒకరిని చేసాచి అడగాల?
పంట పైరులను వృద్ధిగావించే సూర్యచంద్రులు నీ 2 నేత్రాలు. అట్లాంటప్పుడు ఇతరుల నుండి కోరుకోవలసినదేముంది? ఈ లోకంలో ఎవరిని రక్షింపదలిచావో తెలియను. అలా నీ రక్ష కోరే వారి నుండి పూజలను అందుకుంటావు. అంతే తప్ప నీకు యాచింపవలసిన అవసరమేముంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు.